ఓకే. ఓకే. నమస్తే. వెల్కమ్ టు క్రిస్టల్ ఎంపైర్. ఇవాళ మనము లగ్న క్లాస్ గురించి తెలుసుకోబోతున్నాము. లగ్న గురించి తెలుసుకోబోతున్నాం. సో, మనకి ఎప్పుడు మంచి రోజులొస్తాయి. ఎప్పుడు టైం అనేది మనకి సూట్ అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయం అందరికి వాళ్ళ గురించి వాళ్ళకి తెలియాలి. లేకపోతే మంచి టైంని మిస్ చేసుకుంటారు. బ్యాడ్ టైంని యుటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేసి, ఆ టైంలో పనులు అవ్వకపోతే చాలా టైం లైఫ్ వేస్ట్ అవుతుంది. ఒక పిల్లవాడికి సపోజ్ శని కలిసి రావట్లేదు అనుకోండి. ఓకే. అయితే శని మహర్దశలో తన చదువు పీరియడ్ అంతా కూడాను శని మహర్దశలో నడుస్తుంది అనుకోండి. సో అప్పుడు ఎట్లా? సో కాబట్టి ఆ టైం అంతా మనము ఓకే శనికి పూజలు చేపించుకోవాలో, శనికి మనం రెమెడీస్ చేపించుకోవాలో అది మనకు తెలుస్తుంది. సో 19 సంవత్సరాలు శనే ఉన్నప్పుడు శనికి మళ్ళీ అంతర్దశలు కూడా ఉంటాయి. అంతర్దశలో శుక్రుడు 3 సంవత్సరాలు, ఓకే సూర్యుడు 11 నెలలు ఇలా ఉంటాడు. సో సూర్యుడు బాగున్నాడో లేదో మనకు తెలిస్తేనే కదా సూర్యుడి టైంలో మనం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చా, లేదా శుక్రుడి టైంలో పెళ్లి చేసుకోవచ్చా. జనరల్ గా ఎవరైనా మీరు సాఫ్ట్వేర్లు కూడా బయట ఎక్కడ సాఫ్ట్వేర్ ద్వారా రూ. 100 రూ. 300తో ఎక్కడైనా మీరు జాతకం గనుక వేసుకుంటే శని మహర్దశ మంచిది కాదు ఇప్పుడు పెళ్లి చేసుకోవద్దు అంటాడు. సో 19 సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండానే ఎలా ఉంటారు? అవునా? 19 సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటారు? మీరు కావాలని చూడండి ఎక్కడైనా బోల్డెన్ సాఫ్ట్‌వేర్స్ లో కామన్ గా చెప్పే మాటే. కానీ 19 సంవత్సరాలు ఎలా పెళ్లి చేసుకోకుండా ఉంటారు. సో శనిలో ఎప్పుడైతే శుక్రుడు వస్తాడో, శుక్రుడు లేకపోతే జూపిటర్. ఓకే. సో ఇది ఎప్పుడొస్తుందో చూసుకొని దశ, అంతర్దశ, విదర్శల్లో మనం అట్లా చేసుకోవచ్చు. ప్లస్ అసలు లగ్నానికి మెయిన్ మన ఒంట్లో ఓకే. మన ఒంట్లో హార్ట్ ఎలాంటిదో మన జాతక చక్రంలో లగ్నం అలాంటిది. సో లగ్నంలో గనక పవర్ ఉంటే వేరే ఎక్కడైనా సరే ఎవరైనా సరే వచ్చి ఎన్ని దెబ్బలేసినా 4 దెబ్బలు మనం తినగలిగినట్టు, మా 4 దెబ్బలు మనం కొట్టేటట్లు మనకి 2 రకాలుగాను ఎనర్జీ ఉంటది. అసలు లగ్న బలం అని మీరు చాలా చోట్ల వినే ఉంటారు. లగ్న బలం, లగ్న దోషం, లగ్న నక్షత్ర దోషం. ఈ 3 విన్నారా ఎప్పుడైనా? హుహు. విన్నారా? ఎక్కడ మెసేజ్‌లు రావట్లా. ఎవరు వీడియోలో లేరు సత్యనారాయణ గారు, దేవి గారు, గాయత్రి గారు, విద్యా గారు, లలిత గారు విన్నారు. కానీ వీడియోలోకి రండి. అనుశ్రీ గారు, లక్ష్మి గారు, లలిత గారు, అను గారు, ఓకే. సృజన గారు, నో మ్యామ్. హలో అనుష గారు. ఎందుకు మబ్బులకు మళ్ళీ దాక్కున్న చిన్న నక్షత్రాల్లాగా అందరూ వీడియో వెనక హైడ్ అయి ఉన్నారు? ఆ! టీ, కాఫీ, భోజనాలు నడుస్తున్నాయి వెనకాల. తులసి గారు, శ్రీదేవి గారు, యెస్. ఓకే. సో మనం ఇప్పుడు సీరియస్‌గా క్లాస్‌లోకి వెళ్దాం. ఓకే. సో మనకి డ్యూటీలో ఉన్నారు. ఓకే. ఓకే. సో ఈ లగ్నం అనేది ఏం చేస్తది? అసలు ఫస్ట్ మీరెవరు? ఎందుకు పుట్టారు? అసలు మీరు పుట్టడానికి ఏదో ఒక కారణం ఉంటది గదా! ఆ కారణం మొత్తం మీకు లగ్నం అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసి చెప్తుంది. ప్లస్ మీ ఆత్మకి ఒక పవర్ గావాలి. ఆ పవర్ మీకెవరు చెప్తారు? ఆ పవర్ మీకెవరు చెప్తారు? లగ్నంలో ఉన్న నక్షత్రాలు, లగ్నంలో ఓకే. ఎవరైతే లగ్న లార్డ్ ఉన్నారో, రాశి యొక్క లార్డ్ ఉన్నారో, వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో దాన్ని బట్టే మీకు లక్ రెడీగా ఉందా? లేకపోతే మీకు ప్రాబ్లమ్ ఉందా? ఓకే. సో లగ్న లార్డ్ గనక మనకి లగ్న లార్డ్ గనక నైన్త్ హౌస్‌లో లక్కీ ప్లేస్‌లో ఉంటే మీ లైఫ్ వడ్డిచ్చిన విస్తరే. ఓకే. సిక్స్త్ హౌస్‌లో ఉంటే గనక ఎవరో ఒకళ్ళకి బాగా రుణం ఉన్నారు. ఆ రుణం తీర్చడం కోసమే మనం పుట్టాం. ఓకే. ఎయిత్ హౌస్‌లో అష్టమ స్థానంలో గనక ఉంటే ఓకే. సో మనకి పూర్వీకుల యొక్క పాప కర్మాన్ని మనం తీర్చడం కోసం పుట్టాం. ఓకే. ఇలా మనకి అక్కడ డీకోడ్ లాంగ్వేజ్‌లో కంప్లీట్‌గా తెలుస్తుంది. అసలు మనము ఎందుకు పుట్టాము? ఏ రుణం తీర్చుకుండానికి పుట్టాము? ఏమి నేర్చుకుంటానికి పుట్టాము అని.
ఓకే. సో, ఈ భూమికి పై మనకు మనం ఈ జన్మ ఎందుకు తీసుకున్నాం? మన ఆత్మ ఎటువంటి పాఠాలు నేర్చుకోవాలనుకుంటుంది. సో, లగ్నానికి నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రం బట్టి మనము కర్మ, ధర్మ, అర్థ, కామ, మోక్ష. సో, ఈ నాలుగిట్లో మనం డబ్బులు సంపాదించడానికి పుట్టామా? లేకపోతే మోక్షానికి వెళ్ళటానికి పుట్టామా? ఇవన్నీ గూడా తెలుస్తాయి. సో, అండ్ మనం ఏ అనుభవాలు నేర్చుకోవాలి. మేడం నేను ఎంత మంచి చేసినా అందరూ ఏదో ఒకటి నన్ను అంటూనే ఉంటారు. నేను ఏ మంచి పని తలపెట్టినా నాకే నష్టమొస్తాయి. ఎవరికన్నా సహాయం చేసినా నా చేతిలో డబ్బులే ఖర్చయిపోతాయి. వింటా ఉంటాం గదా! మనం ఇలాంటియి. యెస్. సో, ఇవన్నీ ఎందుకు జరుగుతా ఉంటాయి? మీరు ఏదో ఒక అనుభవం నేర్చుకుంటం కోసం వచ్చారు. సో, ఆ అనుభవం అనేది బ్యాడ్‌గా ఉంటే, అక్కడ నెగెటివ్ ఉంటే, సో, మీరు ఏమి మంచి ఎంత మీరు మంచిగా ఉన్నారనేది కాదు. మీకు ఏ అనుభవం కావాలో, మీకు ఏ పనిష్మెంట్ అవ్వచ్చు, లేకపోతే అది మంచి అవ్వచ్చు. సో, అదే వస్తది. కొంతమంది ఇంట్లో అందరిని తిడుతూ హ్యాపీగా బతుకుతూ ఉంటారు. కొంతమంది అన్ని పనులు చేసి గూడా తిట్టించుకుంటూ ఉంటారు. అదెక్కడ తెలుస్తుంది? లగ్నం దగ్గర తెలుస్తుంది. ఆఫీస్‌లో ఎక్కువ టైం పనిచేసేది వాళ్ళే. ఎక్కువ సార్లు తిట్టించుకునేది వాళ్ళే. ఎందుకు నాకిలాంటిదొస్తుంది అనేది తెలియదు. ఓకే. సో, ఇవన్నీ లగ్నంకి మనము ఎనర్జీ ఇస్తే, బలాన్ని ఇస్తే ఇలాంటివన్నీ క్లియర్ అవ్వటం స్టార్ట్ అవుతాయి. మీకు తెలియకోకుండానే అసలు చాలా రిలీఫ్. సో, ఎవ్వరు చూసి మనని ఏదన్నా అనటము ఇలాంటివన్నీ గూడా ఇమ్మీడియేట్‌గా స్టాప్ అవ్వడం మీకు 40 డేస్‌లో మీకొక డిఫరెన్స్ అనేది తెలుస్తుంది లైఫ్‌లో. ఏంటి వీళ్ళు ఇదివరకు మనం చూసి పోట్లాడేవాళ్ళే, ఇప్పుడేంటి పోట్లాడట్లేదు అని మనకే ఒక డిఫరెన్స్ తెలుస్తది. ఎందుకంటే ఓకే. ఎక్కడైతే చెత్త ఉంటదో, అక్కడ ఆల్రెడీ ఎళ్లి ఎవరో ఒకడి చేతిలో ఉన్న చెత్త అక్కడే పారేసొస్తారు. ఎక్కడన్నా క్లీన్‌గా ఉంటే అక్కడ మనం చెత్తేస్తామా? ఎయ్యం గదా! సో, మన ఎనర్జీ అనేది లోగా ఉంటే ప్రతి ఒక్కళ్ళొచ్చి ప్లస్ మన ఇళ్లలో దొంగతనాలు జరగటం, మన చేతిలో ఉన్న వస్తువులు మనమే పోగొట్టుకోవటం, మనకి మనమే ఏదో ఒక బ్యాడ్ డెసిషన్ తీసుకొని మన ప్రాబ్లమ్‌కి మన ఐడియా మంచిదే. కానీ ఆ ఐడియాని మనం స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఆహ్, లాస్ వచ్చేస్తది. ఇదే పని వేరే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకేమో మంచి జరుగుతుంది. వాళ్ళకేమో లాభం వస్తుంది. మీకెందుకు లాస్ వస్తుంది? అక్కడ ఐడియాలజీలో ఎక్కడో ప్రాబ్లమ్ ఉంది. ఓకే. సో, ఆ ప్రాబ్లమ్‌ని ఎవరు కరెక్ట్ చేస్తారు? ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి? ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి? మన లగ్నంలో కరెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఓకే. సో, ఒక్క వర్డ్‌లో మనం తెలుసుకోవాలి అనుకుంటే, లగ్నాధిపతి గనక సరిగ్గా లేకపోతే, చిన్నప్పుడే మనకి చాలా వరకు ఆ జాతకుడి యొక్క చిన్నప్పుడే మనకు తెలిసిపోతుంది వాళ్ళ స్టోరీ ఏంటనేది. ఓకే. ఇంట్లో అందరి దగ్గర డబ్బులున్నా, ఏదైనా అన్నీ ఉన్నా కూడా, ఆ పిల్లవాడు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్స్‌తో పరేషాన్, లేకపోతే గనుక హాస్పిటల్‌కి వెళ్ళటం, లేదా వాడు బట్టలు కొందామని మనం బయటికి వెళ్ళినా సమకూరకపోవటం, వాడి స్కూల్ ఫీజులు మనం కట్టలేకపోవటం, ఇంకో పని అవుతుంది. కానీ ఇది ఇలా జరగకోకుండా ఆగిపోతూ ఉంటుంది. కొంతమంది పిల్లలు ఇంట్లో పుట్టిన తర్వాత సడెన్‌గా డబ్బులు కలిసి రావటం, ఓకే. ఆస్తులు కలిసి రావటం, వాళ్ళకసలు మీరు ఏది కొనకపోయినా ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి వాళ్ళకివ్వటం, ఇలాంటి హ్యాపీనెస్ జరుగుతుంది. సో, ఎందుకంటే పుట్టిన తర్వాత పిల్లలు జనరల్‌గా పేరెంట్స్ యొక్క ఆహ్, జాతక ప్రకారంగానే 6 ఇయర్స్ వరకు నడుస్తుంది. కానీ ఆ పిల్లవాడికి దంతసిరి, లగ్న బలం గనుక ఉంటే తనకి ఏమైతే కావాలో అవన్నీ కూడా పేరెంట్స్‌కి దగ్గరికి వాటిలంతయ్యే వస్తాయి. పేరెంట్స్ సఫర్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకే. అండ్ పిల్లవాడు చదువుతాడా? చదవడా? ఇది మిలియన్ డాలర్ క్వెషన్. పిల్లవాడి హెల్త్ ఎలా ఉంటుంది? ఓకే. ఇవన్నీ కూడా మీకు లగ్నంలో చాలా ఈజీగా మీకు తారావల్లి క్లాస్‌లో మంచి చెడ్లు మామూలుగా ఒక పంతులు గారు చూసి చెప్పాలంటే ఆయన చెప్పలేని విధంగా మనం ఎంతో డెప్త్‌గా ఎలా తెలుసుకున్నాం? యెస్. అసలు ఇన్ని చూస్తారా ఎవరైనా? ఆ! అంత డెప్త్‌గా ఎలా తెలుసుకున్నాం, అలాగే ఈ లగ్నం గురించి కూడా చేసుకుంటాం. సో, ప్లస్ ప్రతి టైమ్‌లోనూ గుడ్ డేస్, బ్యాడ్ డేస్ ఒస్తాయి. రేపు జనవరి 23 తారీఖు నాడు వసంత పంచమి. యెస్. వసంత పంచమి. ఆ రోజు ఓకే. సరస్వతి దేవికి సంబంధించిన పవరు, గురుగ్రహానికి సంబంధించిన పవరు వస్తాయి. సో, ఆ పవర్‌ని మీరు మీ జాతక చక్రంలో ఎక్కడ తీసుకుంటారు? ఎలా తీసుకుంటారు? తీసుకుంటే ఎవరికిస్తారు? ఏం చేయాలి? మీకు మంచిదేమో, కానీ దాన్నేం జేస్తారు?
సంక్రాంతి పండగొస్తుంది. సంక్రాంతి అంటే ఏంటి? అరిసెలు, భోగిపళ్ళు, ఇంకేం వండుకుంటారు? బెల్లపు బూర్లు. ఇవి వండుకోవడం కాదు గదా! మకర రాశిలో మకర సంక్రాంతి అన్నారు. మకరంలో సూర్యుడొస్తాడు. ఓకే. సో, ఆ టైంలో ఏం జరుగుతుందంటే, మన పూర్వీకులు ఎవరెవరైతే గనక స్వర్గ స్వర్గానికి వెళ్ళలేదో, మనము ఎద్దుకి ఓకే. వీటిలికి ఫుడ్డెయటం. ఓకే. ఆహ్, వాళ్ళనేమంటారు? డూడు బసవన్న వస్తారు గదా! సంక్రాంతికి. సో, వాళ్ళకి మనము బట్టలు ఇవన్నీ ఇస్తాం. అవన్నీ గూడా మన యాన్సెస్టర్స్‌కి తాలూకు వెళ్తది. ఓకే. సో, అండ్ ఇంకొకటేంటి పోలిని స్వర్గానికి పంపించటం. ఇవన్నీ మనం ఏవైతే జేస్తున్నామో మన పితృదేవతలు చనిపోంగానే డైరెక్ట్‌గా స్వర్గానికి వెళ్ళరు. వాళ్ళు కొన్ని లోకాల్లో కొన్ని వేల సంవత్సరాలు ఉంటారు. సో, ఫిఫ్త్ డైమెన్షన్, 10థ్ డైమెన్షన్, 13థ్ డైమెన్షన్ అలా కింద వాళ్ళు ఏమేమైతే పుణ్యకారాలు చేస్తూ ఉన్నారో దాన్ని బట్టి వాళ్ళ డైమెన్షన్ మారుతూ ఉంటారు. ఇంకా హయ్యర్‌కి వెళ్తారు. తర్వాత ఆహ్, సూర్యలోకంలో, చంద్రలోకంలో, తర్వాత నక్షత్ర లోకాల్లో వెళ్తారు. అక్కడి నుంచి కూడా హయ్యర్‌లోకెళ్తే అప్పుడు వాళ్ళు స్వర్గలోకానికెళ్తారు. తర్వాత ఇహ ఆ సోల్ శివైక్యమయ్యి, ఇక మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. కానీ మనము అంటే ఈ దారంతా మనకి ఐడియా లేక, ఆ! స్వర్గస్థులైపోయారని చెప్తాం. అంత ఈజీ కాదమ్మా. ఇక్కడ బతికుండే మనం ఏదన్నా చెయ్యాలంటే చేయలేకపోతున్నాం. అన్ని పవర్‌లు, అన్నీ తెలిసి, అన్ని టెక్నాలజీలు ఉండి, ఇన్ని గుళ్ళుండి, ఆ సోల్ దగ్గర ఏమీ లేకుండా సోల్ డైరెక్ట్‌గా చనిపోగానే అలా స్వర్గానికి ఎలా ఎళ్ళిపోద్ది? యెస్. రాంబాబు గారు అలా ఎళ్ళిపోద్దా? ఇప్పుడు అర్థమవుతుందా? అది అలా వెళ్ళిపోదు. ఓకే. సో, అలా ఎళ్ళిపోతే ఇక్కడ ఇలా మనం పుట్టిన వాళ్ళం. ఇక్కడ ఎన్ని స్ట్రగుల్స్ పడుతున్నాం మనం. ప్లస్ ఇంతమంది చుట్టాలు, ఇంతమంది తెలిసినాళ్ళు, చదువు, ఇల్లు, వాకిలి అన్నీ ఉండి, చేతిలో అన్నీ పట్టుకోగలిగిన శక్తి, ఓపిక అన్నీ ఉండే, మనం ఎన్నో చెయ్యాలనుకుని కూడా చేయలేకపోతున్నాం. అది మన చేతుల్లో లేదు. సోల్ చేతిలో ఎలా ఉంటది? ఆత్మ చేతిలో ఎలా ఉంటది? అది మన కోసం ఎదురు చూస్తూ ఉంటది. సో, మకర రాశిలో సూర్యుడు. ఓకే. సో, అక్కడ ఆయన ఆ టైంలో దాటుతారనమాట. అప్పుడు మనకి పితృదేవతలకి సూర్యుడంటే గనక ఫాదర్. ఓకే. సో, వాళ్ళందరికి కూడా స్వర్గ ప్రాప్తి అవ్వటానికి. ఇప్పుడు మీ జాతక చక్రంలో మరి సూర్యుడెక్కడున్నాడు? మకర రాశి ఎక్కడుంది? ఆ టైంలో మీరేం చేయాలి? మీ పంచమ స్థానంలో ఓకే. మీ యాన్సెస్టర్స్ మీకు పుణ్యాన్నిచ్చెళ్లారా? పాపాన్నిచ్చెళ్లారా? ఇచ్చిన పాపము మీ వరకు సరా? లేకపోతే మీ పిల్లల దాకా గూడా వెళ్ళబోతుందా? ఆ పాపము ఏ గ్రహానికి సంబంధించింది? కొంతమందికి ఆస్తమా, కొంతమందికి డయాబెటిక్, కొంతమందికి థైరాయిడ్, కొంతమందికి ఒబేసిటీ ఆళ్ళేవో గిఫ్ట్‌లిచ్చి ఎళ్తా ఉంటారండి. ఓకే. పొలాలు, బంగారం ఎలా వస్తున్నాయి మరి ఇవి కూడా పంచుకోవాలి గదా! సో, మీ వాటాకి ఏమొచ్చింది? మీరు ఏం క్లీన్ చేసుకోవాలి? మీరు ఇప్పుడు చేసుకోకపోతే నెక్స్ట్ మీకు ఎన్ని తరాల వరకు వెళ్తదో గూడా తెలుస్తది. అవసరమా? మనకిప్పుడే క్లీన్ చేసుకుందాం. మీరు కంగారు పడొద్దు. ఓకే. కింద మెసేజ్‌లొస్తున్నాయి. హరిదాసులు. యెస్. ఓకే. సో, నెక్స్ట్ మనం జన్ చాలా మందికి జన్మ తేదీ లేదు అని అనుకుంటాము. వాళ్ళకి గూడా మన దగ్గర ఆప్షన్ ఉంది. ఓకే. సో, మన జన్మ తేదీ లేకపోతే నామ నక్షత్రం ప్రకారంగా మనం తీస్తాము. క్లాస్‌లో నేను ఎవ్వరికైనా సరే జన్మ తేదీ లేకపోతే క్లాస్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ఎలా మన రాశిని, లగ్నాన్ని మనం తీసుకుంటాము. ఓకే. కన్సిడర్ చేస్తాము. ఓకే. సో, ఏ రాశిలో ఏ నక్షత్రాలొస్తాయి. ఓకే. సో, ఏ నక్షత్రం మనకి ఎప్పుడు డే ప్రకారం వస్తుంది. సో, మనం ఎప్పుడు ఏం చేసుకోవాలి? మీకు ఫైనాన్స్ కోసం ఏం చేసుకోవాలి? ఇలాంటియన్నీ గూడా మనకు క్లాస్‌లో తెలుస్తుంది. ఓకే. అండ్ క్లాస్‌లో నేను లగ్నానికి సంబంధించి 35 యోగాలుంటాయి. 35 రకాలుగా మనకి హెల్త్, వెల్త్, ఫైనాన్స్ అండ్ ఆయుష్‌కి సంబంధించిన యోగాలున్నాయి. సో, ఈ 35 యోగాలు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, ఈటిలో మీ దగ్గర 4, 5, 6, 7, 8 మీ అదృష్టం కొద్దీ ఎన్నుంటే అన్ని యోగాలుంటాయి. ఓకే. సో, ఆ యోగం అయితే తీసుకొని పుట్టారు. కానీ ఆ యోగాన్ని మీరు ఎలా యూజ్ చేసుకోవాలి? ఎవరు చెప్తారు? ఎలా యూజ్ చేసుకోవాలి? ఓకే. సో, మనం ఆరాంగా డిస్కస్ చేసుకుందాం. ఎలా యూజ్ చేసుకోవాలి? అసలు ఫస్ట్ మీకు ఎన్ని యోగాస్ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసుకుంటే, అండ్ ఇంకొకటేంటి ఇంట్లో మీ జాతక చక్రంలో ఒక 10 యోగాలున్నాయి. మీ పిల్లల జాతక చక్రాల్లో ఇద్దరిలోనూ ఒక్కొక్కళ్ళలో 4, 4 ఉన్నాయి. మీ వైఫ్‌కో 4 ఉన్నాయి. మొత్తం కలిపితే ఎన్నయినాయి? అసలు అన్నుంటే గనుక మనం ఏమవ్వాలి? కానీ మనం ఎక్కడున్నాం?
ఎందుకని? యోగం లేకుండా పుట్టితే అది ఓకే. యోగం ఉండి కూడా మనము దీన్ని సరిచేసుకోలేకపోతే దాన్నే మనం కర్మ అంటాం. అంతే కదా! మరి కర్మ అనుభవించడమే కదా! ఉండి అది ఉండి కర్మ లేక దరిద్రం అని చెప్తారు కదా! లేకపోతే దరిద్రం అది ఓకే. అది మనం ఏం చేయలేం. కానీ ఉండి కూడా ప్లస్ వచ్చే జన్మలో ఓకే. వచ్చే జన్మలో మీరు ఏం కావాలనుకుంటున్నారో, మీరు లైఫ్ మీరు స్పెండ్ చేయాలనుకుంటున్నారో, అలాంటి యోగం కావాలంటే ఇప్పుడు మీరు అసలు జాతక చక్రంలో ఏ హౌస్‌ని చూడాలి? వచ్చే జన్మ పుణ్యం కోసం ఏ హౌస్‌ని చూడాలి? కామెంట్ చేయండి. నో, నో. అది ఇప్పుడు మనము డెత్‌కి సంబంధించింది. నో, నో. నాగమణి గారు. ఓకే. నైన్త్ హౌస్. నైన్త్ హౌస్. అది మనకి వచ్చే జన్మ గురించి మనకన్నీ తెలుస్తాయి. సో, ఇప్పుడు మన పూర్వీకులు మనకేమిచ్చెళ్లారు అనేది మనకు తెలియాలంటే ఫిఫ్త్ హౌస్. ఓకే. ఫిఫ్త్, 9 ఆపోజిట్‌లో ఉంటాయి. ఓకే. సో, మీ లగ్నం లార్డ్ ఫిఫ్త్ హౌస్‌లో కూర్చుంటే ఏంటి? మీ లగ్న లార్డ్ నైన్త్ హౌస్‌లో కూర్చుంటే ఏంటి? సో, మీరు నైన్త్ హౌస్‌లో ఆయన వచ్చినప్పుడు మీరు వచ్చే జన్మకు సంబంధించి టక 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 ఏమేమి పనులు చేస్తే గనక మీకు నెక్స్ట్ లైఫ్‌లో ఏమేమి గిఫ్ట్‌లు రాబోతున్నాయో మీకు ఇప్పుడే నేను చెప్పొచ్చు. ఓకే. సో, ఇదే పని మీరు, మీ ఇంట్లో వాళ్ళు, మీ పిల్లలతో పాటు చేసి ప్రశాంతంగా కూర్చోండి. వచ్చే జన్మకి అసలు ఏం చింత లేకుండా. ఓకే. సో, అవి గూడా మీకేం దానాలివ్వాలి, ఓకే. ఏం రిచువల్స్ చేయొచ్చు, ఏ మంత్రాలు చేయొచ్చు అన్నీ గూడా నేను మీకు చెప్తాను. ఓకే. సో, అండ్ లగ్న, ఓకే. లగ్నం అంటే సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ లగ్న. ఓకే. ఈ లగ్న లార్డ్ వచ్చి మూల త్రికోణ్. ఓకే. మీన్స్ 159. ఓకే. ఇలా 159లో గనక దీనికి సంబంధించిన నక్షత్రాలు గాని, దీన్ని మనం త్రికోణం అన్నాం. ఓకే. సో, ఇది ఒక అదృష్టం. ఇది ఒక మహా అదృష్టం. అదృష్టంలో కూడా మహా అదృష్టం. ఎవరికైనా లగ్నంలో రాహు ఉండి, లేదా ఫిఫ్త్ హౌస్‌లో గాని, నైన్త్ హౌస్‌లో గాని సపోజ్ రాహువే ఉన్నాడనుకోండి. ఓకే. రాహు ఉన్నాడు. రాహు యొక్క నక్షత్రాలు కూడా ఇలా 159లో ఉన్నాయనుకోండి. ఖచ్చితంగా వాడి దగ్గరికి ఎలా అయినా డబ్బులొస్తాయి. ప్లస్ వైటు, బ్లాక్ ఎక్కువొస్తది. అది ఖచ్చితంగా వస్తది. ఆళ్ళు లేదు అని ఎంత చెప్పినా కూడా అసలది కుదరదు. ఆళ్ళ దగ్గరికి వస్తాయి అంతే. ఓకే. అది ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే గనక గురువున్నాడనుకోండి. ఓకే. గురువున్నాడనుకోండి. వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక చదువుతారు. ఓకే. చదివి అండ్ ఇంకొకటేంటి వాళ్ళ గనక గురుగ్రహం గనక ఇక్కడ కూర్చొనుంటే పిల్లలతో అయితే గొడవ పడతారు. కానీ వాళ్ళకి ఏదో ఒక ప్రిన్సిపల్ లాంటి పదవి గాని, లేకపోతే మన టెంపుల్స్‌లో ఆహ్, అధికారి గాని అలాంటిది ఏదైనా ఒక రెస్పెక్టబుల్ పదవనేది వస్తది. నైన్త్ హౌస్‌లో గనక గురువు గనుక ఉంటే ఓకే. డెఫినెట్‌లీగా పిచ్చి లక్ నక్కని తొక్కొచ్చాడంటారు చూసారా? ఆ టైప్‌లో లక్. ప్లస్ ఇప్పుడు ఈ లక్ ఉంది. కానీ అక్కడ ఏదో ఒక పాయింట్ వాళ్ళని ఆ లక్ దాకా ఎళ్ళనివ్వట్ల. లక్ పెట్టుకొనైతే వచ్చేసాడు. వచ్చేసాడు. ఆ పాయింట్ ఏంటనేది మనం ఫైండ్ ఔట్ చేసి ఆ ఒక్క ఆహ్, ఇంట్లోకి వాటర్ రాకపోతే మనం ఏదో చిన్న ఇంత నలక అడ్డం పడుతుంది. అవునా? అది మనకి ఐడెంటిఫై అవ్వకపోతే మొత్తం గోడంతా పగలగొడతాం. ఐడెంటిఫై అయితే 1 మినిట్‌లో అది క్లీన్ చేసుకుంటాం. అలాగే లక్ ప్రతి ఒక్కళ్ళ జాతకంలో ఉండి కూడా మనం ఎక్కడైతే ఐడెంటిఫై చేసుకొని బయటికి తీసుకోలేకపోతున్నామో ఈ క్లాస్‌లో అట్లాగే మనం చెక్ చేసుకొని అన్నిట్లోంచి బయటికి తీసుకుంటాం. అండ్ మనం పుట్టినప్పుడు ఏం ఎనర్జీస్ మనతో ఉన్నాయి. అంటే మనం పిచాచి టైంలో, ఇన్ఆస్పిషియస్ టైంలో ఓకే. లేకపోతే ఏదన్నా వాట్ యూ కాల్ ఆహ్, గ్రహణం, యమ యమగండం, రావుకాలం. ఆ! యమగండం, యమగాతక ఇలాంటి టైమింగ్స్‌లో గనక మనం పుట్టుంటే ఓకే. గుళిక కాలం, ఓకే. కుళిక కాలం, ఓకే. సో, ఈ అదే మనం అమృతం టైంలో పుట్టుంటే, అమృత కాలం టైంలో పుట్టుంటే
ఇలాంటి మంచి మంచి టైమింగ్స్ కూడా. సో ఒక పవర్ అనేది మనతో పాటే ఇన్‌బిల్ట్ లోనే ఉంది. సో ఆ పవర్‌ని మనం ఎలా వాడుకోవాలి? ఓకే. నెగెటివ్ పవర్ అంటే వాళ్ళు నెగెటివ్ అని కాదు. అంటే వీళ్ళు ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఆహ్, ష్ రైఫిల్‌ని షూట్ చేయగలిగిన పవర్ ఉంది. సో అంటే వాళ్ళు ఉగ్రవాదనే కాదు. వాళ్ళు పోలీస్‌లోకి కూడా వెళ్ళొచ్చు. నేను ఇనాస్పీషియస్ నక్షత్రాల్లో పుట్టాను. అంటే రాహు యొక్క నక్షత్రాల్లో పుట్టాను. అది రాక్షస గణమైన నక్షత్రం. ఓకే. సో ఈ గణానికి ఉన్న గుణం ఏంటి అంటే 24 గంటలు పనిచేసినా, 36 గంటలు పనిచేసినా ఈళ్ళు అలసిపోరు. ఆళ్ళు ఎక్కడ ఏమి తినకపోయినా, పోకపోయినా పనిచేస్తారు. ఇది ఆ నక్షత్రం యొక్క ఇనాస్పీషియస్ కింద చెప్పారు. సో ఇదే పనిని మనం చెడ్డ పనులకు వాడుకోకుండా, మనం మన పనులకు వాడుకుంటున్నాం గదా! నేను పొద్దున్న 4కో, 3కో పడుకుంటాను. నేను పొద్దున పూటే పడుకునేది. నేను రాత్రి పూట రాహుకి మంచి టైమింగ్స్ అప్పుడే ఐడియాలన్నీ వస్తాయి. పీపీటీలు, గీపీటీలు అన్నీ రాత్రి పూట టక 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 అయిపోతాయి. పగలు ఏంటో తెలీదు. అటు ఇటు చూస్తా ఉంటామనమాట. అది అది ఎటో చూస్తా ఉంటాం. ఈ లోపల టిఫిన్ తినేసరికి, టీ తాగేసరికి సాయంత్రం రాత్రి అయిపోద్ది. రాత్రి అవ్వంగానే అందుకే నేను క్లాసులన్నీ రాత్రి పూటే పెట్టుకుంటా. పగల పూట అసలు నేను ఏ క్లాసు పెట్టను. అది. ఎందుకంటే పొద్దున పూట అంతా పడుకుంటమే. సో మనం ఎప్పుడు పుట్టామో దాన్ని బట్టి మన దగ్గర ఒక పవర్ ఉంటది. అసలు మనము పిల్లల్ని ఏం చేస్తాం తిడతా ఉంటాం. రాత్రిపూట నువ్వు మేలుకుంటున్నావు, పొద్దున పూట అసలు ఆ బ్రెయిన్‌లో ఉన్న చిప్పు ఏ టైంకి అది రియాక్ట్ అవుతుందో దాన్ని ఆ టైంలో పని చేసుకోనివ్వాలి. అంతే గదా! ఆ టైంలో పని చేసుకోనివ్వాలి. సో మనకి ఎన్నో తెలియకపోవటం వల్ల వేరే వేరే మనం జనరల్‌గా అందరూ ఏం ఫాలో అవుతున్నారో అదే ఫాలో మీ దగ్గర ఓ స్పెషల్ ఉంది. సో ఆ స్పెషల్‌ని బట్టి మనం ఫాలో అవుతూ ఎళ్ళాలి. అది. రాత్రిపూట శుభ్రంగా అన్నం తినేసి, అన్ని ఫుల్‌గా తినేసి, అప్పుడు సిస్టమ్ దగ్గర కూర్చుంటే 3 క్లాసుల పని, 4 క్లాసుల పని. అమావాస్య మహా సూపరండి మాకు. అమావాస్యని అసలు ఎవరైనా సరే చెడంటే నేనసలు ఒప్పుకోను. నేను ఇంట్లో గృహప్రవేశాల దగ్గర నుంచి ఫుల్ అమావాస్య రోజున ప్లస్ పితృ అమావాస్య రోజున అయితే గనక ఇంట్లో ఆహ్, దాన్నేమంటారు మోటర్ గాదు. నూతులు తవ్వటం ఇట్లా ఏదో అంటారు గదా! ఏం చేపిచ్చాం అవి? ట్యాంకా? వాటర్ ట్యాంక్. బోరింగ్. బోరింగా? ఇంట్లో బోరింగు ఫుల్ అమావాస్య రోజున ఏపిచ్చుకున్నా నేను. పని మాకు పని చేసేదే అది. ఇప్పుడు అమావాస్య అంటే చెడ్డని ఎవరు చెప్పారు? ఎవరికో అది చెడ్డ. అందరికీ అది చెడ్డ గాదు. కాబట్టి మనకేం పడుతుందో మనకు తెలీదు గాబట్టి, మనము అమావాస్య అందరికి చెడ్డన్నారు, మనకి చెడ్డన్నారు. రాహు గ్రహం లగ్నంలో ఉండి, రాహు నక్షత్రంలో పుట్టి, రాహు నక్షత్రాలు అన్ని చోట్ల 159 ఓకే. త్రికోణంలో 3 చోట్ల రాహు నక్షత్రాలే ఉండి, అందరూ అన్ని గ్రహాలు రాహు నక్షత్రాల్లోనే కూర్చొని, ప్రతి హౌస్‌కి రాహు కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు, పౌర్ణమి ఎలా కలిసొస్తదండి? అమావాస్య కలిసొస్తాయి. పగలు రా ఎలా కలిసొస్తాయి? రాహు, కేతువులు డామినేట్ చేసే జాతకాలు. రాహు, కేతు డామినేషన్ జాతకం ఉన్నది. శని డామినేషన్ జాతకం ఉన్నది. కాబట్టి రాత్రి పూటే బావుంటది. అది. సో, మనం అలాగ ఫుల్ అమావాస్య రోజు నేర్పించా. అది కూడా వీడియో ఉంది నా దగ్గర. హిందీలో రిలీజ్ చేసాం అది. అమావాస్యని భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడే ఉన్నాను. ఇదిగో నేను తెప్పించుకుంటున్నానని చెప్పి లైవ్ వేసా నేను. అది. సో, అది అందరికీ గాదు. బ్లాక్ టర్మరిన్ కొంచెం మేకప్ గూడా ఏసామండోయ్! ఓకే. సో, ఇలాగా మీకు ఏమి మంచిది అనేది ఫస్ట్ అసలు మీకు తెలియాలి. ఓకే. సో మనకు తెలియక పిల్లల్ని కూడా మనం ఏం చేస్తామంటే ఆడెవడో అదేదో మంచి అన్నాడు కదా! ఆ మంచి అందరి చేత అదే చేపిస్తారనమాట. మా ఫాదర్ ఏం చేసేవాళ్ళంటే మా చిన్నప్పుడు ఎక్కడికైనా హోటల్‌కెళ్ళాము. సో అందరం కలిసి భోజనం చేసాం. లేదా ఎక్కడికో పెళ్ళికెళ్ళాం భోజనం చేసాం. సపోజ్ ఆయనకి లూజ్ మోషన్స్ అయినాయి అనుకోండి. ఆయన ఏం చేసేవాళ్ళు నాకైతే మీ అందరికి కూడా అవుద్ది. మీ ఎవరికి అవ్వకపోయినా సరే అందరి చేత టాబ్లెట్ ఏపిచ్చేవాడు బలవంతంగా. ఇప్పుడు మనమందరం చేస్తుంది కూడా అదే. ఆంధ్రప్రదేశ్ చేసేది కూడా అదే. నాకు బాగా గుర్తు. ఇప్పుడు మా డ్యాడీకి ఎక్కడికైనా బయటికెళ్ళొచ్చి ఆయనకి జలుబొచ్చిందనుకోండి, మాకు రాకపోయినా సరే, మనందరం కలిసి ఎళ్ళాం. నాకు జలుబొచ్చిందంటే మీకొస్తదని చెప్పి అందరి చేత కోల్డ్ డ్రింక్ నేపిచ్చేవాడు. ఇప్పుడు మనం అందరము చేస్తంది అదే. అవునా? ఓకే. సో, ఇలాగ లగ్నంలో మనం ఏ టైంలో అయితే పుట్టామో మంచి, చెడు ఇవన్నీ మనకెలా తెలుస్తాయి? గుడ్ ఎనర్జీ మన దగ్గర ఎంతుంది? బ్యాడ్ ఎనర్జీ ఎంతుంది? సో, బ్యాడ్ ఎనర్జీ ఉన్నా కూడా, ఆ బ్యాడ్ ఎనర్జీతో మనం ఏమేం పనులు చేసుకోవచ్చు, రాత్రి పూట మనకు భయం లేదు.
ఓకే, శ్మశానంలో మనకు అసలు భయం లేదు, మన మీద ఎవడు బ్లాక్ మ్యాజిక్ చేయడు, మనమే దెయ్యాలను భూతాలని మింగేటట్లుగా అన్నాము, మన దగ్గర ఇలాంటి పవర్లు ఉన్నాయి. సో మనం ఏం పూజలు చేసుకోవచ్చు, కుబేర్, అందుకే నేను ఎక్కువగా యక్షులు కుబేర్లు పూజ చేసుకుంటాను. ఓకే, సో మీకు దేవతా ఎనర్జీ ఉంది మీ దగ్గర, సో మీరు దేవతలను పూజ చేసుకోండి, మీరు అప్సరసలను పూజ చేసుకోండి, మీరు యక్షులని పూజ చేసుకోండి. సో ఇలాగ ఎవరికి ఏం సూట్ అవుతున్నారో వాళ్ళ వాళ్ళ జాతాలని మనం కనిపెట్టుకొని ఎవరి జాతను వాళ్ళు పట్టుకొని పూజ చేసుకుంటాం, వాళ్ళ యొక్క ఎనర్జీస్ ని మనం తెచ్చుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ మనం సుదర్శన్ చక్రం. దిస్ ఇస్ వెరీ వెరీ పవర్. హయ్యర్ క్లాస్ లో తప్పించి నార్మల్ క్లాస్ లో జనాలు చెప్పరు. కానీ మనం లగ్నం గురించి చెప్పుకునేటప్పుడు వయసును బట్టి లగ్నం మారిపోతుంది. లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను. సో ఇలా మనం ఒక సుదర్శన చక్రాన్ని వేసుకుంటాం. దీంతో నార్త్ ఇండియన్ కి సౌత్ ఇండియన్ కి సంబంధం లేదు, దీనితోనే సంబంధం. ఓకే, సో ఈ సంబంధం ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు ఇక్కడ నెంబర్ 1 మేష రాశి వచ్చింది, అవునా? ఇక్కడ మేష రాశి వేశారు. ఓకే, సో ఇక్కడ నెంబర్ 1 వచ్చింది. ఓకే, ఫస్ట్ హౌస్ మేష రాశి. ఓకే, అలాగే 7th హౌస్ లో వీనస్, 7th హౌస్ లో శుక్రుడు ఉన్నాడు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు 7th హౌస్ లో శుక్రుడు ఉన్నాడు. ఓకే, దీన్నే మనము ఓకే చంద్ర రాశితో గనక చూస్తే వృషభ రాశి చంద్ర రాశి అయింది. సో ఇలాగ మనం సెకండ్ ని మళ్ళీ వృషభ రాశిలో సెకండ్ ఇలా వేసుకున్నాం. ఆ తర్వాత సూర్యుడిని చూస్తాం. ఓకే, సూర్యుడు కనిపిస్తుంది కదా క్లియర్ గా, సూర్యుడు 6th హౌస్ లో ఉన్నాడు. ఓకే, 6th హౌస్ ని మళ్ళీ లగ్నం చేసుకున్నాం. ఓకే, సూర్య లగ్నాతు, చంద్ర లగ్నాతు, లగ్నాతు, 3 లగ్నాలు మనం సింగిల్ టైమ్ లో చూస్తాం అనమాట. ఇదే పవర్ఫుల్. సో దీంట్లో మనం తారావల్లిలో మనం నవతార చార్ట్ చూసాం. నవతార చార్ట్ చూసినప్పుడు ఓకే, చంద్రుడు ఏ నక్షత్రంలో అయితే ఉన్నాడో, ఓకే, చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రంతో మీరు నవతార చార్ట్ చూశారు. ఎస్, కానీ ఆ లగ్నం ఏ నక్షత్రంతో ఉందో దాంతోనూ నవతార చార్ట్ చేసుకోవాలి. సూర్యుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో దాంతోనూ నవతార చార్ట్ చేసుకోవాలి. సో మీ వయసును బట్టి ఈ చార్ట్లు మారిపోతాయి. సో ఏ వయసులో ఏ చార్ట్ చూసుకోవాలి. సో మనము చంద్రుడి నక్షత్రంతో ఏదైతే చార్ట్ చూస్తున్నామో, ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, అంటే మిస్టేక్ అది కాబట్టి ప్రపంచం అంతా ఇదే ఫాలో అవుతుంది, డీటెయిల్ గా ఎవరు చూడరు కాబట్టి చూసి మనదైతే మనం సొంతంగా చాలా డీటెయిల్ గా చూసుకుంటాం. మామూలుగా అయితే కనుక చూసి చెప్తాం. నక్షత్రం ఏం చేస్తారు, చంద్ర నక్షత్రాన్ని చూస్తారు. చార్ట్ ఏం చేస్తారు, లగ్నాన్ని చూస్తారు. నువ్వు లగ్నాన్ని చూసినప్పుడు ఏ నక్షత్రం నుంచి లెక్క మొదలు పెట్టాలి, లగ్న నక్షత్రం నుంచి లెక్క మొదలు పెట్టాలి. రాశి తెలిసిన చాలా మందికి కనీసం ఆ లగ్నం కూడా తెలియదు ఏదో. చాలా మందికి రాసి తెలుసు, అసలు ఆ లగ్నం ఏంటనే తెలియదు. లగ్న నక్షత్రం ఏంటంటే అంటారు. ఎవరికైనా సరే చంద్ర నక్షత్రం జన్మ నక్షత్రమే అవుద్ది. కానీ లగ్న నక్షత్రం మీకేమవుతుంది, అసలు ఫస్ట్ ఎనర్జీ ఏమొస్తుంది, ఆ లగ్న నక్షత్రం కనుక విప్పత్తారా వదతారలో బట్టి ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవ వేసుకొని వస్తాడు, లేకపోతే ఎక్కడికి వెళ్తే అక్కడ ఏలు కాలు కట్ చేసుకొని వస్తారు. ఎక్కడైతే కనుక ఎవరికైతే సంపద తారలో పడుతుందో ఎక్కడికి వెళ్తే అక్కడ డబ్బులు సంపాదించుకొని వస్తాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ డబ్బులు సంపాదించుకొని వస్తాడు. సాధక తార అనుకోండి, ఏ పనికి వెళ్ళినా సరే పని కంప్లీట్ చేసుకొని వస్తాడు. ఒక పని కోసం వెళ్తే 4 పనులు కంప్లీట్ చేసుకుని వెళ్తారు. అక్కడే తెలిసిపోతుంది అసలు మొత్తం జాతకం. లోపల దాకా వెళ్ళి ఎన్నెన్నో ఏదో చూడవలసిన ఆ లగ్న నక్షత్రం నీకేమవుతుంది అయ్యా చూస్తే, చంద్ర నక్షత్రానికి ఏమవుతుందో చూస్తే అది ఇమీడియట్ గా తెలిసిపోతుంది. లగ్న నక్షత్రం చంద్ర నక్షత్రానికి ఏమవుతుంది, చంద్ర నక్షత్రం లగ్న నక్షత్రానికి ఏమవుతుంది, ప్లస్ చంద్ర నక్షత్రం సూర్య నక్షత్రానికి ఏమవుతుంది, లగ్న నక్షత్రం సూర్య నక్షత్రానికి ఏమవుతుంది. దాన్ని బట్టి ఏ వయసులో మీ పేరెంట్స్ తో నీకు గొడవ వస్తే, ఏ వయసులో నువ్వు ఇల్లు వదిలేసి బయటకు వెళ్తావు, మీ పేరెంట్స్ నిన్ను ఎప్పుడు బయటకు తోసేస్తారు. ఓకే, సో ఇవన్నీ కూడా అక్కడ అసలు ఒక్క సెకండ్ అలా కన్ను ఇలా ఎత్తి చూసి అలా ఆన్సర్ చెప్పి వయసుతో సహా ఆన్సర్ చెప్పొచ్చు. ఆ లగ్నం రాశి తెలుసుకోవడం వల్ల వాళ్ళకి వాళ్ళే ఎప్పుడు డేంజర్ అవుతారో కూడా తెలుసుకోవచ్చు. ఎవరు అవసరం లేదు విరోధులు. ప్లస్ లగ్న నక్షత్రము ఈ నక్షత్రం ఒకదానికి ఒకటి ఆపోజిట్ అయితే గనక ఏ వయసులో మీరు ఒక మిస్టేక్, మీరు ఒక తప్పు ఆలోచన వలన మీరు ప్రాబ్లం అవుతారో మీకు అప్పుడు మీకు కూడా తెలుసుద్ది. ఎవరో ఏదో చేయటం కాదు, మీరే మీకు ఏం మిస్టేక్ చేస్తారు. ప్లస్ మీరు పిల్లల లైఫ్ లో ఏం మిస్టేక్ చేయబోతున్నారో తెలుసుద్ది. ప్లస్ మీ వయసు బట్టి మీ నక్షత్రము ఓకే అప్పుడు ఏ నక్షత్రం నడుస్తున్నది, ప్లస్ మీ పిల్లల వయసును బట్టి ఆ టైంలో తీస్తే చాలా మందికి నేను చెప్తా ఉంటా, బాబు నీకు పెళ్ళైతే అవుద్ది కానీ మీ మమ్మీ మీ వైఫ్ తో పోట్లాడుద్ది, దానివల్ల నీకు డైవర్స్ అవుద్ది.
మేము మమ్మీ ఊరుకోదు. నాయనే మా అమ్మ అలాంటిది కాదండి, ఇలాంటిది కాదండి. అసలు నువ్వు ఎలాంటి వాళ్ళైనా అవ్వచ్చు బాబు. అక్కడ కరెక్ట్‌గా అక్కడొచ్చి ఇక్కడ దెబ్బేస్తుంది. క్లియర్‌గా కనిపిస్తుంది. కాబట్టి మీ మమ్మీ అని చెప్తే విని ఊకొట్టు గాని, అయన్నీ తీసుకెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర మాట్లాడకుండా ఉండు. మీ మమ్మీ ఇన్వాల్వ్ చేయకుండా ఉంటే ఈ పెళ్లి నీకు నడుస్తుంది. లేకపోతే గనక ఈ 6 సంవత్సరాల తర్వాత అప్పుడు నువ్వు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటావో అప్పుడు ఓకే. అప్పుడు నీకు మీ మమ్మీతో ఆ అమ్మాయికి గొడవ రాకుండా. 6 సంవత్సరాలు ఎలా ఉంటాం? మాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకోవాలంటే మమ్మీ సైలెంట్‌గా ఉండాలి. కొంతమందికి మీ అత్తగారి వల్ల నీకు ప్రాబ్లమ్ వస్తది. అత్తగారి ఇల్లు చూడాలంటే అత్తగారి ఇల్లు చూడాలంటే ఎయిత్ హౌస్ చూస్తాం. అత్తగారిని చూడాలంటే అత్తగారిని చూడాలంటే 10థ్ హౌస్‌ని చూస్తాం. కోడల్ని, అల్లుడిని చూసుకోవాలంటే ఏ హౌస్ చూడాలి? కోడల్ని, అల్లుడిని చూడాలంటే ఏ హౌస్ చూడాలి? అల్లుడు మంచోడు కావాలి, కోడలు మంచోడు కావాలి. మరి జాతక చక్రంలో ఇవన్నీ చూడకపోతే ఎలాగమ్మా? 11 ఇల్లు చూడాలి. 11 ఇల్లు చూడాలి. సో పుట్టినప్పుడు ఎలా ఉంది? ట్రాన్సిట్ లో ఎలా ఉంది? ఈ లోపల గూగుల్ కొట్టకండి, సత్యనారాయణ గారిని చూస్తున్నాను అన్ని, నాకు అన్ని తెలుసు. ఓకే, మీరు కింద గూగుల్ కొట్టబాకండి. ఓకే, సో ఇలాగా ఇలాంటివన్నీ యాక్చువల్ గా మీరు ఎవరికైనా జాతకం చూపించుకుంటే వాళ్ళకి చిన్న విషయాలే, సిల్లీ విషయాలే, కానీ మన లైఫ్ కి మనకి చాలా ఇంపార్టెంట్ విషయాలు అయ్యాయి. వచ్చే కోళ్ళ మమ్మీ డాడీ మనతో ఎలా ఉంటారు, లేదా కూతుర్ని ఎక్కడికన్నా ఇస్తాం, ఆ అత్తగారి క్యారెక్టర్ ఏంటనేది అల్లుడి జాతకం చూసి వాళ్ళ అమ్మగారి క్యారెక్టర్ మొత్తం మనం తెలుసుకోవచ్చు. లగ్నంలో చంద్రుడున్న, 4వ ఇంట్లో చంద్రుడున్న మగవాళ్ళకి ఆడపిల్లనిస్తే వాళ్ళు ఎప్పటికీ కూడా అబ్బాయి మమ్మీ కూర్చే, మమ్మీ ఏం చెప్తే అదే వింటాడు. అది గ్యారంటీ, నో డౌట్. 7th హౌస్ లో మూన్ ఉంటే వైఫ్ చెప్పింది వింటాడు. అది రూల్. ఎందుకంటే వి ఫాలో మూన్, అంతే. అది రూల్, అంతే. ఓకే, సో ఇట్లా మనము ఇక్కడ ఇంకొకటి, మనం లగ్నానికి గనక నక్షత్రం వేసుకున్నప్పుడు ఇక్కడ మనం నక్షత్రాలు, ఓకే, మనం ఇక్కడ నక్షత్రాలు ఎక్కడెక్కడైతే మన నక్షత్రాలను ఇలా రాసుకుంటూ వెళ్తాం. ఓకే, సో అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర. ఓకే, అశ్విని, భరణి, కృత్తిక ఫస్ట్ మేష రాశిలో ఉంటాయి. ఓకే, సో ఇలా రాసుకుంటూ వెళ్తాం. ఇక్కడికి మూన్ చార్ట్ లో మనకి సంపత్తారైన నక్షత్రాలు వయసు మారిన తర్వాత అదే మీకు లగ్న చాట్ లోకి వచ్చేసరికి అదే మీకు విపత్తారు కింద మారుద్ది. అదే నక్షత్రము సూర్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు అది సాధక తార కింద మారుద్ది. వయసును బట్టి ఒకే నక్షత్రం ఒకసారి సంపత్తారుగాను, ఒకసారి విపత్తారుగాను, ఒకసారి సాధక తారుగాను మారుద్ది. ఓకే, సో మీరు ఎవరితోనే చూసుకున్నప్పుడు కూడా వాళ్ళతో మీరు ఏ వయసులో చూసుకుంటున్నారు కూడా అంత అక్యురసీగా మనం చూసుకోవచ్చు. ఓకే, సో దాన్ని బట్టి అండ్ జాతక చక్రంలో అసలు చాలా మందికి అసలు మీరు ఏ పని చేస్తే మీకు కలిసి వచ్చింది, అవునా? మీరు ఏ పని చేస్తే మీకు కలిసి వచ్చింది అని తెలియాలి, అవునా? ఇది అందరికీ చాలా ఇంపార్టెంట్. సో దాన్ని చూడాలంటే ఒక చిన్న ట్రిక్, అది గంట ట్రిక్ కాదు అది. కాకపోతే ఆ ఒక్క పని మాట చెప్పడానికి ఎంత తీసుకుంటారు? ఆంధ్రప్రదేశ్ లో మినిమం జాతక చక్రం చూడటానికి 3000, అవునా? 3500 అండి. 3500కి వెళ్ళిందా? నాకు తెలిసినప్పుడు 3000లోనే ఉందిలేండి. ఓకే, నేను ఇంట్లో నేను చూస్తున్నాను, ఊరందరికి నేను చూస్తున్నాను. కానీ మా మమ్మీ డాడీ ఏమో అని చెప్పి మా తమ్ముడు కోసం 3000 కట్టి, ఓకే, మళ్ళీ మళ్ళీ నేను చెప్పింది మళ్ళీ ఎవరితోనే చెప్పించుకున్నారు. అంతే, అదే ఏదో ఒక సాటిస్ఫాక్షన్ కోసం. ఓకే, సో నేను చూపించుకున్నప్పుడు 3000, ఓకే, ఇప్పుడు 3500 అయింది. సో ఇది మనకి జాతక చక్రంలో డిగ్రీలు ఉంటాయి. సో దాన్ని బట్టి ఓకే, ఎవరు మనకి బ్రదర్ లాంటి వాళ్ళు, ఎవరు మదర్ లాంటి వాళ్ళు, ఎవరి పని మనం చెయ్యొచ్చు, ఎవరి పని మనం చేయకూడదు, ఇలాంటి ఒక లెక్క ఉందన్నమాట. ఆ లెక్క తెలిస్తే ఏ పనిలో చేయి పెడితే మీకు సూపరు, ఏ పనిలో చేయి పెడితే మీకు భస్మం అయిపోద్ది అనేది అక్కడ తెలిసిపోద్ది. 10 ఏళ్ల నుంచి బిజినెస్ చేస్తున్నాను, నేను అసలు ఎప్పుడు తక్కువ రాలేదు, ఈ పని మొదలు పెట్టంగానే ఇలా డబ్బులు పోయినాయి అన్ఎక్స్పెక్ట్. ఫ్రెండ్ ఎవరికో కలిసి వచ్చిందని చెప్పి వాడు వచ్చి చెప్తాడు, ఆహా నీకు 10,000 కలిసి వచ్చినా, నాకు 5,000 కలిసి వచ్చినా చాలు అని చెప్పి వాళ్ళ మాట విని మనం డబ్బులు పెడతాం. అది వాళ్ళ జాతకం ప్రకారం వాళ్ళకి బాగుంది, మన జాతక ప్రకారం కాదు.
నేను బంగారం కొనుక్కుంటే డబుల్ ట్రిపుల్ అవుతుంది. వెండి కొనుక్కుంటే అస్సలు కలిసి రాదు నాకు. చంద్రుడు రాహుగ్రస్తం అయి ఉన్నాడు గదా! మనది రాత్రిపూట స్టోరీ గదా! మార్నింగ్ స్టోరీ గాదు గదా! అందుకనే మనకి కలిసి రాదు. నేను ఈ కాళ్ళకి పట్టీలు అండ్ మెట్లు కూడా నేనసలు వెండి పెట్టుకోను. బంగారమే పెట్టుకుంటాను. ఇప్పుడు కూడా బంగారమే ఉన్నాయి. వెండి పెట్టుకుంటే కలిసి రాదు. బంగారమయే పెట్టుకుంటాం. ఒకటే మిగులుద్ది. రెండోది దొరకదు. ఒక్క మెట్టే ఉంటది. రెండోది దొరకదు. సో, గోల్డే పెట్టుకుంటాం. అది. సో, ఇలాగ కొన్ని రూల్స్ ఉంటాయి. మీకేం కలిసొస్తుందనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఒకళ్ళకి జలుబు చేస్తే ఇంట్లో అందరికి టాబ్లెట్ ఏసినట్టు, ఒకళ్ళు లూజ్ మోషన్స్ వస్తే అందరికి ఇంట్లో టాబ్లెట్ ఏసినట్టే. ఇప్పుడు మరి మనం అదే చేస్తున్నాం. అదే అదే చేస్తే. ఓకే. సో, అండ్ ఇంకొకటి చాలా మంది వెండి కంచాల్లో తినండి. ఓకే. అందరికి కామన్‌గా చెప్తారు. కానీ అది అందరికి అలా కలిసి రాదు. ఓకే. మీ లగ్నాల లాట్‌కి మీ జాతకంలో ఏం పవర్ ఉందో, ఆయనెళ్లి ఎక్కడ కూర్చున్నాడో దాన్ని బట్టి మీకు దేంట్లో తింటే పవర్ వస్తాయి. సో, కంచులో తిన్నా కూడా పవర్ వస్తది. సూర్యుడు ఎవరికైతే బాగున్నారో వాళ్ళు కంచులో తింటే వాళ్ళకి పవర్ వస్తాయి. కంచు పాత్ర. ఓకే. సో, ఇక్కడ ఒక చిన్న టెస్ట్. మీరు ఏ టైంలో అయితే పుట్టారో దాన్ని బట్టి మీ దగ్గర ఏం పవర్ ఉంది. ఓకే. రాత్రిపూట 12 నుంచి 2 మధ్యలో పుట్టారనుకోండి. మీకు తెలివితేటలు, ఫ్యామిలీ, ఈజీ ఇన్‌ఫ్లూయన్స్, ఓకే. ఫేమస్, సక్సెస్ ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే. రాత్రిపూట 2 నుంచి 4 మధ్యలో పుట్టారనుకోండి. వి విల్ బి రిచ్. ఎందుకంటే ఇది బ్రహ్మ ముహూర్తంలో ఏంజెల్స్ ఓకే. భూమి మీదకి దేవతా శక్తి వచ్చే టైంలో పుట్టారనమాట. ఓకే. అండ్ మీరు 6:00 నుంచి 8:00 మధ్యలో పుడితే గ్రేట్ పర్సనాలిటీ, లీడర్‌షిప్, హానెస్టీ, లవ్ ఛాలెంజెస్ ఇలాంటివి వస్తాయి. ఇట్లా మనం ఏ టైంలో పుట్టడం వల్ల ఏమి పర్సనాలిటీతో మనం పుట్టాము. ఓకే. 1 మినిట్. అండ్ ఇక్కడ వరకు ఒక స్టోరీ అయింది. ఇప్పటి నుండి ఏంటంటే మీరు ఈ మూల త్రికోణంలో మనకి ఎవరెవరు ఉన్నారు. సో, ఈ లగ్నాల్లో ఆడు మూల త్రికోణంలో ఎక్కడైనా కూర్చుంటే ఆయన మనకి ఏమిస్తాడు? ఓకే. ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఎవరిస్తారు? చదువుకోవడానికి డబ్బులు ఎవరిస్తారు? లేదు స్థలం కొనుక్కోవడానికి డబ్బులు ఎవరిస్తారు? పొలం కొనుక్కోవడానికి డబ్బులు ఎవరిస్తారు? మనం మామూలుగా బయట ఎతుకుతాం గదా! డబ్బులు ఎవరిస్తారని. అది ఫస్ట్ జాతక చక్రంలో ఎతుక్కొని ఇక్కడ ఎవరిస్తారని మనకు కన్ఫర్మ్ అయితే ఎళ్లి ఆళ్ళని మనం పని చేసుకుంటే మనకి డబ్బులొస్తాయి. అంతేగాని బయట ఎంతసేపు వెతికినా గూడా అలా డబ్బులు రావు. ఇప్పుడు అక్కడెళ్లి వెతుక్కోవాలి. ఓకే. సో, అండ్ కేంద్రం. ఓకే. ఈ కేంద్రం వల్ల పవర్ ఏంటి? అండ్ ఉపాచయ హౌసెస్. ఓకే. ఉపాచయ హౌసెస్ అంటారనమాట. సో, ఈ ఉపాచయకి మీన్స్ సిక్స్త్ హౌస్ ఎప్పుడైనా విన్నారా? ఉపాచయలు అని ఉపాచయ హౌసెస్. ఓకే. సిక్స్త్ హౌస్, ఓకే. 10థ్ హౌస్, 11థ్ హౌస్ మనకి ఉపాచయ హౌసెస్. ఈ హౌసెస్‌లో మీ లగ్న లార్డ్ కూర్చుంటే మీకు ఏదైనా సరే వర్క్ చేయాలనుకుంటే సూపర్. అండ్ సిక్స్త్ హౌస్ జనరల్‌గా మంచిది కాదని చెప్పుకుంటాం. కానీ మీరు లాయర్ అవ్వాలన్నా, పోలీస్ అవ్వాలన్నా, ఓకే. ఏదన్నా పేమెంట్ రికవరీ వాళ్ళు అవ్వాలన్నా, సెక్యూరిటీ గార్డ్‌లు అవ్వాలన్నా, ఎవరినైనా కొట్టి, తన్ని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి ఏదైనా బిజినెస్ చేయాలన్నా సరే, ఓకే. రోజు గొడవాడి మీరు పని చేయాలన్నా సరే మీకేం గావాలి? సిక్స్త్ హౌస్ కావాలి. 3 టిక్ పెట్టడం మర్చిపోయారు. 3, 6, 10, 11. 3, 6, 10, 11 3. ఓకే. సో, ఈ 4 మన ఉపాచయ హౌసెస్. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆడెవడో విదేశాల్లో కూర్చొని నాన్న గొడవ కూడా చేస్తాడు. అయినా సరే అసలెక్కడ తగ్గట్లా. ఎందుకు తగ్గట్లా? ఈ నెగెటివ్ హౌసెస్‌లో గ్రహాలు స్ట్రాంగ్‌గా ఉంటే ఏం తప్పు చెయ్యొచ్చు, ఏం తప్పు చేయకూడదు, ఏం తప్పు చేసినా గూడా మనకేం కాదు. రుద్రనారాయణ మిశ్రాజీ తెలుగు లాంగ్వేజే జీ? తెలుగు లాంగ్వేజే. ఓకే. సో, అండ్ జాతక చక్రాలు చూసి గూడా మేమేం చెప్తామంటే, కొంతమంది మేడం నాకీ ప్రాబ్లమ్ ఉంది. ఇలా చేయాలనుకుంటున్నానని చెప్తాడు. లేదా నేను మందు షాపు అదేం షాప్ దారు షాప్ పెట్టుకోవాలనుకుంటున్నా. లేదా చికెన్ షాప్ పెట్టుకోవాలనుకుంటున్నా. లేదా ఏదో ఒకటి జనాలకి ఏదో ప్రాబ్లమ్ వచ్చేది. ఏదో ఒక బిజినెస్ చేయాలని క్లియర్‌గా చెప్తాడు. చెప్తే బాబు వాళ్ళకి ఎక్కడెక్కడైతే గనక గ్రహం సపోర్ట్ చేసి వాళ్ళు పాపం చేసినా గూడా వాళ్ళకక్కడ గ్యాప్ ఉందో అయి చేసుకోమని జెప్తాం. ఎక్కడెక్కడ ఏ ఏ గ్రహాలైతే అసలు గ్యాప్ లేదు ఇక్కడి దాకా మొత్తం కూరుకుపోయినాడు గ్రహం వెయిట్ చేస్తుందో, తలకాయ తీసేస్తో అలాంటి పనులు ఆ బిజినెస్‌లు పెట్టుకోవద్దని జెప్తాం. మరి బతకడానికి ఏదో ఒకటి చేయాలి గదా! అన్నీ మంచే చేసి ఎలా బతుకుతాం?
ఎక్కడో ఏదో ఒక నాశనం అవుతా ఉంటది. ఒకళ్ళకి ఎవరికో ఫాయిదా వస్తా ఉంటది. సో, ఇలాంటివన్నీ కూడా దాంట్లో మీకు తెలుస్తుంది. మీకెంత వరకు ఛాన్స్ ఉంది. ఓకే. సో, ఎంతవరకు అబద్దాలాడటానికి ఛాన్స్ ఉంది. ఎన్ని పాపకర్మలు చేయటానికి ఛాన్స్ ఉంది. ఎవరెవరితో మీరు పోట్లాడటానికి ఛాన్స్ ఉంది. ఓకే. ఎక్కడ మీకు ఛాన్స్ లేదు. ఎప్పుడు ఆ మిస్టేక్ ఎప్పుడు లైఫ్‌లో చేయకూడదు. ఇలాంటివి గూడా మనకి అక్కడ తెలుస్తాయి. ఓకే. సో, ఇది ఉపాచయ హౌసెస్ 3, 6, 10, 11. ఓకే. సో, మీ స్కిల్స్‌ని ఈటిల్ని ఎలా మీరు పెట్టుకోవాలి. ఓకే. ఇదంతా క్లాస్‌కి సంబంధించి. ఓకే. సో, అండ్ క్లాస్‌లో మీ గుడ్ డేస్ ఏంటి? ఓకే. మీకు పనికొచ్చే రోజులేంటి? డేస్ ఏంటి? ఓకే. బ్యాడ్ కర్ణాలేంటి? గుడ్ కర్ణాలేంటి? బ్యాడ్ నక్షత్రాలేంటి? ఓకే. బ్యాడ్ రాశేంటి? బ్యాడ్ తిథి ఏంటి? ఓకే. బ్యాడ్ ప్లానెట్స్ ఏంటి? ఓకే. గుడ్ లక్కీ నంబర్స్ ఏంటి? గుడ్ నంబర్స్ ఏంటి? ఈవిల్ నంబర్స్ ఏంటి? ఇవన్నీ కూడా మీకు క్లాస్‌లో తెలియటం అనేది జరుగుతుంది. సో, నార్మల్‌గా మీకు గుడ్ నంబర్స్, బ్యాడ్ నంబర్స్, గుడ్ డేస్, బ్యాడ్ డేస్, గుడ్ కలర్స్, గుడ్ మెటల్స్, బ్యాడ్ ఇవన్నీ గనుక ఒక న్యూమరాలజిస్ట్ ని మీరు అడిగి ఆయన చేత మీరు రిపోర్ట్ రాపించుకుంటే 1100 రిపోర్ట్. అవునా? ప్లస్ ఇక్కడ మీకు తెలుసుద్ది. ప్లస్ మీరు ఎవరికన్నా జాతకం వేసి చెప్పాలన్నా సరే, మీరు ఎలా చెప్పొచ్చు అనేది కూడా మీకు తెలుసుద్ది. సో, వాళ్ళు ఏదైనా జెమ్ స్టోన్ వేసుకోవాలన్నా కూడా అది ఏ స్టోన్‌లో మీన్స్ ఏ మెటల్‌లో వాళ్ళు జెమ్ స్టోన్ రింగ్ ఏసుకోవాలి. అవన్నీ కూడా మీకు ఇక్కడ తెలుస్తాయి. సో, ఎవ్రీ డే మీరు తారావల్లి క్లాస్‌లో కర్ణాలు ఇవన్నీ నేర్చుకున్నారు గదా! సో, ఏ రోజు ఆ కర్ణం వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఏ నక్షత్రం బ్యాడ్‌గా ఉంది అండ్ మీరు నిత్య యోగాలు 27 యోగాలు నేర్చుకున్నారు. దాంట్లో ఒక యోగం మీకు ఎప్పుడు ఒక బ్యాడ్ ఉంటది. నవతారా చార్ట్‌లో 9 నక్షత్రాలు ఎలా బ్యాడ్‌లో ఉన్నాయో, ఒక నక్షత్రం ఖచ్చితంగా ప్రతి మనిషికి ఒక బ్యాడ్ ఉంటదన్నమాట. సో, అది ఏది బ్యాడ్ ఇస్తుంది అండ్ ఆ నక్షత్రం యొక్క అధిపతి ఏ గ్రహమో, ఓకే. ఆ గ్రహం మీ జాతక చక్రంలో ఎక్కడ కూర్చున్నాడు. ఓకే. సో, అక్కడ ఆయనతో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మాక్సిమం డేంజర్ పాయింట్స్ అన్నిటిని కూడా మనము దాటుకుంటూ వచ్చేయొచ్చు ఈ క్లాస్‌లో. ఓకే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మన వింశోత్తరి దశ. ఓకే. అంటే ఇప్పుడు ఏ మహర్దశ నడుస్తుంది. తర్వాత అంతర్దశ ఏం నడుస్తుంది. ప్రత్యంతర దశ ఏం నడుస్తుంది. ఓకే. ఈ మూడిటిని చుట్టం ఎలా? ఓకే. సో, ఇప్పుడు మీకు ఏమైతే దశ నడుస్తుందో, ఓకే. సో, లగ్నంలోకి ఆ గ్రహం ఏదైనా వస్తుందా? లేదా లగ్నాధిపతికి పతి యొక్క గ్రహం మీకు దశల్లో, అంతర్దశల్లో వస్తుందా? సో, ఎందుకంటే మీకు లగ్నానికి ఫుల్ మీరు పవర్ ఇచ్చున్నారు. సో, ఆ గ్రహం యొక్క అంతర్దశలు గనుక వస్తే మీరు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఓకే. అండ్ ప్రతి గ్రహానికి సూర్యుడు, చంద్రుడికి తప్పించి మిగతా గ్రహాలకి తారావళి క్లాస్ చేశాక ఈ క్లాస్ చేయాల్సింది. ప్రశాంతి గారు మీరు దాంట్లో ఆహ్, అదేంటి నవగ్రహాల క్లాస్ 9000 చేశారు గదా! దాంట్లో ఆల్రెడీ చెప్పాం ఆ తారావళి. ఓకే. కాకపోతే పేరు మార్చాం అంతే. ఓకే. సో, ఇక్కడ ఎవ్రీ డే చంద్రుడు 2:30 రోజులకి 2:30 రోజులు గడి మారిపోతాడు. సూర్యుడు నెల నెలకి గడి మారిపోతాడు. అవునా? సో, ఎవరు దశలో ఎవరు అంతర్దశ వస్తుందో, మీరు ఏ నక్షత్రంలో మీ సంపద తారలో ఎప్పుడెప్పుడు ఏ ఏ గ్రహం వస్తుంది. ఓకే. సో, ఎప్పుడు మీకు ఏ రాశి నుండి డబ్బులొస్తాయి. ఓకే. అదొకటి. ప్లస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ ఏ గ్రహం యొక్క దేవత, అధిదేవత ఉంటారు. ప్లస్ అందరూ అంటే సూర్యుడికి, చంద్రుడికి తప్పించి మిగతా గ్రహాలకి రాహు, కేతులకి రాశులుండవు. ఓకే. మిగతా గ్రహాలకి 2 రాశులుంటాయి. అవునా? బుధుడికి 2 రాశులు. అంటే మిథున రాశి, కన్యా రాశి. యెస్. అలాగే శనికి కుంభరాశి, మకర రాశి. ఇప్పుడు జాతక చక్రంలో కుంభరాశి 8దో ఇల్లయింది. మకర రాశి 9దో ఇల్లయింది. ఇప్పుడు శని మహర్దశ నడుస్తుంది. సో, 8థ్ హౌస్‌కి పవర్ ఉంటదా? 9థ్ హౌస్‌కి పవర్ ఉంటదా? 8థ్ హౌస్ ఏమో డౌన్ ఫాల్, సడెన్ లాసెస్, అన్ని యాక్సిడెంట్స్ అంతా సకల దరిద్రం. 9థ్ హౌస్ లక్. ఓకే. హైయర్ స్టడీస్‌కి వెళ్ళటము, ఫారెన్ వెళ్ళటము, ఫుల్ లక్. ఇప్పుడు ఈ రెండిట్లో మన మీద ఏం నడుస్తున్నట్టు? గురుగ్రహానికి 2 రాశులున్నాయి. ఒకటేమో ఆహ్, మీన రాశి, ఒకటేమో ధనుర్ రాశి. సపోజ్ మీన రాశి 12వ ఇల్లు అయింది.
ఆరో ఇల్లు అయింది. ఓకే. ఇంకో రాశి ఇటు ఉంది. సో మీకు ఏది బాగున్నట్టు? ఏ ఇంటి మీద పని జరుగుతున్నట్టు? క్లాస్‌లో మాట్లాడుకుందాం. క్లాస్‌లో మాట్లాడుకుందాం. ఓకే. సో ఇలాగా చాలా ఉన్నాయి డౌట్స్. ఓకే. ఫస్ట్ అసల మనం ఎవరు? మనకి పవర్ ఎలా వస్తాయి? ఏమి తింటే మనకి బాగా బలం వస్తది? ఎలాంటి కరోనాలు గాని, దునియాలో ఎలాంటిదొచ్చినా సరే, మనం ఎలా అయితే గనక తట్టుకోగలుగుతాము. ఓకే. మనకి ఫైటింగ్ కెపాసిటీ ఎలా వస్తది? ఎన్ని రకాల స్కిల్స్ మనలో ఉన్నాయి. ఓకే. సో దాన్ని ఎలా షార్పెన్ చేసుకోవాలి? ఎవరెవరితో యుద్ధం మనం ప్రకటించుకోవచ్చు మన దగ్గర పవర్ ఉన్న తర్వాత. ఓకే. వజ్ర ఆయుధాలను ఎలా సబ్మిట్ చేసుకోవాలి. ఓకే. ఇయన్నీ గూడా క్లాస్‌లో క్లియర్‌గా తెలుసుకుందాము. ఓకే. ఐ హోప్ సో 9వ తారీఖు నుండి సీరియస్‌గా క్లాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. ఈ లోపల నేను మెటీరియల్ పంపించడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత గూడా మీకిప్పుడు నేను మెటీరియల్ పంపించడం జరుగుతుంది. ఓకే. రేపు మార్నింగ్ 11:00కి. సో జాతక చక్రాలు వేయటం, ఓకే. నక్షత్రాలను ఐడెంటిఫై చేసుకోవడం, గుడ్ డేస్, బ్యాడ్ డేస్‌ని తెలుసుకోవటం, ఇవన్నీ కూడా క్లాస్ మొదలవక ముందే నేను మీకు మొత్తం మెటీరియల్ పంపిస్తాను. అండ్ షార్ట్ వీడియోస్ పంపిస్తాను. ఓకే. సో 9th నుండి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా క్లాస్ స్టార్ట్ చేస్తాం. దీంట్లో కింతో పనంతో ఏమీ లేదు. ఓకే. సో ఈ క్లాస్ లో ఎవరైనా సరే ఇంకా జాయిన్ అవ్వకుండా ఉండుంటే నేను సీట్స్ కెపాసిటీ పెంచాం మేము. ఓకే. సో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఫస్ట్ ఇవాళ టోకెన్ మనీ పే చేయకపోతే కనుక 2200 అట్లీస్ట్ టోకెన్ మనీ పే చేసి స్టార్ట్ చేయండి. ఎందుకంటే అందరూ కూడా చాలా మంది ఫోన్స్ ఒక 2 డేస్ ఆగి స్టార్ట్ చేయండి. ఓకే. శాలరీ ఇంకా రాలేదు, లేదా ఇంకేదో కారణాలు ఏవో చాలా జరుగుతా ఉన్నాయి. అందుకనే సో నేను 9th కి పొడిగించాను. ఓకే. సో ఇలా మనం 9th కి స్టార్ట్ చేసేయటమే క్లాస్. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చెప్పండి. హ్యాండ్ రేస్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే. ఎస్. ఓకే. సో మీకు ఇక్కడ ఒక లింక్ అనేది పంపించడం జరిగింది. ఈ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మీకు డౌట్ ఉంటే నాకు వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పంపించండి. 9929366399. మీ పేమెంట్ వేసిన తర్వాత కంపల్సరీ స్క్రీన్ షాట్ పంపించాలి. ఓకే. లేకపోతే మేము ఐడెంటిఫై చేయలేము. ఎవరో హ్యాండ్ రేస్ చేశారు. మహిరత్నం గారు చెప్పండి. మేడం నమస్కారం మేడం. యా. అంటే మీ తారావళి క్లాస్ అది బాగా పనిచేసింది మేడం. అంటే నేను ఒక చిన్నగా ఒకటి చేశా మేడం. మా సిస్టర్ది మా బావగారు కొద్దిగా బాగుండదు మేడం. సో చూసా, తనది పునర్వాసు నక్షత్రం మేడం. సో అది చూసే వరకు అది మీరు చెప్పినట్టు పేరు సెట్ చేశాం మేడం. సో ఒక 11 డేస్ తనకు ఇట్లా పూర్వాషాఢ మేడం. సో దాంట్లో చూసే వరకు కొద్దిగా మూన్ బాగా లేకుండే మేడం. సో మీరు చూసినట్టు మూంది అది చెప్పాను. సో అది చేసింది. తర్వాత ఒక స్టోన్ చెప్పాను మేడం. సో 11 డేస్లో ఇప్పుడు అంటే తను ఎక్కడంటే అక్కడ పంపించకపోయేది మేడం. మాతోటే తను బయటికి వెళ్ళాలి. మొన్న ధ్యాన చక్ర ఇది పిరమిడ్ దగ్గర ఉండే కదా మేడం. సో అక్కడ కూడా పంపించారు మేడం సడన్ గా. సో మళ్ళీ మా ఇంటికి కూడా పంపించారు మేడం. అలాంటిది ఇంటికి ఎప్పుడంటే అప్పుడు పంపిస్తున్నారు మేడం. 11 డేస్లో ఉంది. కాదండి, ఇది మన గొప్ప కాదు, శాస్త్రం గొప్ప. దాన్ని చదువుకో అన్నాను చూసారా. అది మనమే కొత్తది ఏది కనిపెట్టాల్సిన అవసరం లేదు. మీరు తనకు డబ్బులు ఇవ్వడు మేడం. అయితే సంపత్తార పెట్టమన్నారు కదా మేడం. తనకు సంపత్తార ఇది కృత్తిక నక్షత్రం అవుతుంది మేడం. ఓవెల్స్ ఉంటుంది కదా, ఈ దాంట్లో ఒక అక్షరం చెప్పా మేడం. అది పెట్టింది. డబ్బులు కూడా ఇస్తున్నారు మేడం. అది బాగా పనిచేసింది మేడం. అందుకే థ్యాంక్స్ చెప్దామని. వెరీ గుడ్. మళ్ళీ మేడం ఒకటి, అంటే మేము గాంధార విద్య చెప్తున్నాం మేడం. ఈ 11th క్లాస్ ఉంది. సో పిల్లలు చాలా మంది అడుగుతున్నారు, ఇట్లనే మీ నేమ్స్ పెట్టచ్చా లేదా వేరేలాగా అని కొద్దిగా. అంటే నాకు అర్థం కల నేమ్స్ నేమ్స్
నేమ్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి మ్యాచ్ అయ్యే కొన్ని నేమ్స్ లేవు మేడం. ఇప్పుడు మా బావది, మా చెల్లెది ఎట్లా పెట్టొచ్చు, సెట్ కాదు. పెట్టొచ్చు అంటే అంటే మీరు ఇరిటేషన్ తగ్గుద్ది. అయితే 26ది చూడమన్నారు కదా మేడం ఒకటి. మన 26 కాదు, 22 అనుకుంటా. పడన నక్షత్రమా? పడంది 26 చూసి పెట్టమన్నారు కదా మేడం 26 ఒకటి. కాదండి, 22 నక్షత్రం. 22 పడది అది మనకు. ఆ వైనాశిక సో నక్షత్రం. అవును 26 మేడం, ఒక 26 చెప్పారు మీరు. ఉమ్, ఉమ్, ఉమ్. సో అది చూసి పెట్టమన్నారు. సో అది కొద్దిగా అచ్చా, మిత్రతారా. మిత్రతార. అవును మేడం. ఓకే. మైత్రిది. 26 మైత్రి. మరి అది ఎలా చూసి పెట్టాలని అది కొద్దిగా కన్ఫ్యూజ్ అయింది, కానీ ఇది మాత్రం నవతార సక్సెస్. చాట్ లో వాళ్ళ నవతార చాట్ ఓపెన్ చేసి 26 నెంబర్ ముందు ఏ నక్షత్రం వస్తుందో చూడండి. ఓకే. ఎవరికి వాళ్ళకి పర్సనల్ గా నవతార చాట్ ఓపెన్ చేస్తే ఓకే. 22 నక్షత్రం ఏమో మంచిది కాదు, 26 అవును. ఏం జరుగుతుంది, ఏ నక్షత్రం వచ్చిందో చూడండి. ఓకే. ఆ నక్షత్రానికి సంబంధించిన అక్షరం తీసుకోండి. వాళ్ళ ఓకే మిత్రతార మేడం. ఏంటో దానికి సంబంధించిన పేరు పెట్టుకోండి అంతే. అంతే. ఓకే, అర్థమైంది మేడం. ఓకే. ఓకే. శ్రీనివాస్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. బాగుంది తెలుగులో క్లాసు. నమస్కారం అభిరామ్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఏం లేదు, ఇప్పుడు నవతార చాట్ మీరు చెప్పారు కదా, మా మారుతుందని ఎవ్రీ 12 years కి సుదర్శన చక్ర ప్రకారం. అవునండి. అప్పుడు ఆ చాట్ మనం ఫాలో అవ్వాలా ఏజ్ లో ఉన్నప్పుడు? అంతేనండి, ఆ వయసు ప్రకారం ఫాలో అవటమే. మ్మ్. మనకు తెలిస్తే అంత యాక్యురేట్ గా చేసుకోవచ్చు, లేకపోతే నలుగురితో నారాయణ. ఓకే 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 ఓకే. మేడం, ఇప్పుడు మనం మాస్టర్ అస్ట్రాలజీ చేసాము, దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? అదేనా? లేదండి, మా లగ్న క్లాసే. మీరు మాస్టర్ ఇన్ మ్మ్. ఆస్ట్రాలజీ దాకా చేస్తుంటే కనుక అవసరం లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే. అప్పల్ రెడ్డి గారు చెప్పండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి. అదే లాస్ట్ తారావళి క్లాస్ లో మన కర్ణాల కోసం సబ్జెక్ట్ రాలేదండి. నేను కర్ణం దానికోసం అని చెప్పలేదండి, అదే కర్ణం చెప్పమా. కర్ణాలు ఏ కర్ణం మంచిది అవుతుంది, ఏ కర్ణం చెడ్డది అవుతూ. ఇప్పుడు దీంట్లో వస్తుంది, ఓకే ఓకే మేడం. ఓకే. దీంట్లో వస్తుంది. ఆ క్లాస్ లో కర్ణం రాలా, ఇప్పుడు వస్తుంది. అదే అదే చెప్పారేమో, నేను మిస్ అయ్యానేమో. మొత్తం పీపీటీ అంతా లేదు బుక్ రెడీ లేదు చేశాను మేడం. లేదు 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 సార్. అది అక్కడ మిస్ అయ్యానని డౌట్ ఇప్పుడు వచ్చింది. మీరు థ్యాంక్ యూ మేడం. ఏం బ్యాడ్ ఏం గుడ్ అనేది ఇక్కడ దీంట్లో తెలుసుద్దండి. ఓకే. సో ఈ క్లాస్ అయిన తర్వాత మీరు ఎవరిదైనా సరే జాతక చక్రాన్ని 100% ప్రొఫెషనల్ లెవెల్లో వేయగలుగుతారు. ఓకే. అండ్ మీ జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నాయి, యోగాలు చూసుకోగలుగుతారు. మీరు ఏం క్రిస్టల్స్ వాడుకోవాలి, క్రిస్టల్స్ మీకు తెలుస్తాయి. ప్లస్ మీరు ఏం యంత్రాలు వాడుకోవాలి, ఏ గ్రహం యొక్క యంత్రాలు వాడుకోవాలి, ఏం రుద్రాక్షలు వాడుకోవాలి, ఎవరి మీన్స్ ఏ చెట్టు యొక్క బెరడు కానీ లేకపోతే ఏదైనా కానీ ఔషధం మీకు ఏం యూజ్ అవుతుందో ఆయుర్వేదం ప్రకారంగా ఔషధం ఏం యూజ్ చేసుకోవాలో మీకు తెలుస్తుంది. ఓకే. సో ప్లస్ గోచారాన్ని ఎలా చూసుకోవాలో తెలుస్తుంది. ఓకే. సో మీ నెగిటివ్ పాయింట్స్ అండ్ అన్వాంటెడ్ పాయింట్స్ ఏవైతుందో వాటిని పాజిటివ్ గా ఎలా మార్చుకోవాలనేది తెలుస్తుంది. ఓకే. సో అండ్ మీకు ఎక్కడ అసలు మీ మొత్తం జాతక చక్రం అనేది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ ప్రాబ్లం రావట్లేదు అనేది కూడా తెలుస్తుంది అనమాట. ప్లస్ కొన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్. ఓకే. సో సైన్స్ లో ఎన్ని మార్క్స్, మ్యాథ్స్ లో ఎన్ని మార్క్స్ ఎట్లా వస్తుందో ప్లస్ టోటల్ ఎంత, అలాగే మనం ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ని కూడా తయారు చేసుకుని, ఓకే. సో ఎవరికి ఎంత మార్కులు ఇస్తున్నారు, ఓకే, ఆ మార్క్స్ లిస్ట్ కూడా మనకి తెలుస్తుంది. ఓకే. సో లగ్నంలో గ్రహణం పడితే ఏం చేయొచ్చు, లగ్నంలో ఏదైనా అయితే ఏం చేయొచ్చు, ఓకే. అండ్ ఉపాచయ హౌసెస్ ని, మూల త్రికోణ్ణి, ఓకే, ఎలా యాక్టివేట్ చేసుకోవాలి. సో డైలీ మనిషికి అసలు ఖాళీ లేకోకుండా పరిగెత్తాలంటే ఏం చేయాలి, ఓకే. సో చేస్తున్న వృత్తి ఉద్యోగంలో మనకి సక్సెస్ రావడం కోసం ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఓకే. అండ్ గ్రహాలకి అండ్ రాశులకి అండ్ నక్షత్రాలకి మూడిటికి కూడా సపరేట్ గా మీకు రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమందికి రాశి సూట్ అవ్వకపోవచ్చు, కొంతమంది గ్రహం సూట్ అవ్వకపోవచ్చు, కొంతమంది నక్షత్రం సూట్ అవ్వకపోవచ్చు. సో గ్రహం బాగోకపోతే గ్రహానికి చేసుకుంటూ, రాశి బాగోకపోతే రాశికి చేసుకుంటూ, నక్షత్రం బాగోకపోతే నక్షత్రం. అలా కాకుండా జనాలు ఏం చేస్తారంటే మీరు శని గ్రహానికి చేసుకోండి అంటారు. ఆ శని గ్రహానికి అక్కడ చేసుకుంటానికి అక్కడ రాశి బాలేదా, గ్రహం బాలేదా, నక్షత్రం బాలేదా, ఇవన్నీ ఒక ఎత్తు. దీనికంటే హైయెస్ట్ ఇంకొకటి నేర్పిస్తా. 9 గ్రహాలు కాకోకుండా
ఎన్ని 18 గ్రహాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఎన్ని గ్రహాలు? 18 గ్రహాల గురించి నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఈ 9 ఎవరైనా చెప్తారు, 9 కాని 9ని ఓకే ఎలా నేర్చుకోవాలో. ఓకే, సో 18 గ్రహాలు గుర్తుపెట్టుకోండి, ఈ అంకె గుర్తుపెట్టుకోండి. ఎన్ని? 18 గ్రహాల గురించి తెలుసుకోబోతున్నాం. దిస్ ఇస్ హైలైట్ ఫర్ ద క్లాస్. మీరు రాశులు ఫస్ట్ రాశి మేష రాశి, సెకండ్ రాశి వృషభ రాశి అని రాకపోతే 12 ఉన్నాయి కాబట్టి ఎలా కొట్టా ఇలా చేతులు పెట్టి మేనేజ్ చేసి ఉంటారు. ఇప్పుడు 18 గ్రహాలు వేరే వాళ్ళ పక్కన వాళ్ళ చేతులు ఎలా తీసుకుంటారు? కాబట్టి ఈ లోపల ఓకే ఏ ఏ రాశికి ఎవరు అధిపతి అనేది నేర్చుకోండి. ఈ 9 కాకోకుండా నేను మీకు ఇంకా చెప్తాను, అవి సీక్రెట్ గ్రహాలు. సో అండ్ మీ గ్రహాల యొక్క వయసు ఎంత, మీ జాతక చక్రంలో మీ గ్రహానికి ఉన్న వయసు ఎంత, ఏ మూడ్ లో ఉంది, ఏమి దానికి నచ్చుతుంది, ఏమి నచ్చట్లేదు, స్త్రీ తత్వంలో ఉందా, పురుష తత్వంలో ఉందా. ఓకే, 5 ఎలిమెంట్స్ లో మీన్స్ జలతత్వము, అగ్నితత్వము ఏ తత్వంలో ఉంది. ఓకే, అండ్ మీకు బిజినెస్ ఈస్ట్ నుంచి వస్తా, వెస్ట్ నుంచి వస్తా, ఏ దిక్కు నుంచి వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మాకు ఏంటంటే అలవాటు అయిపోయి ఇది పెద్ద సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది మాకు. ఏళ్ళ మీద క్యాలిక్యులేషన్స్. ఎందుకంటే మేము ఆయన సత్యనారాయణ గారా కాదు శ్రీనివాస్ గారు మాస్టర్ ఇన్ ఆస్ట్రాలజీ, 3rd లెవెల్ ఆఫ్ ఆస్ట్రాలజీ ఆయన నా దగ్గర కంప్లీట్ చేశారు. అసలు దాంట్లో ఇంకా చాలా చాలా తెలుసుకుంటాం. ఇది మా లెవెల్లో ఇది ఎల్కేజీ. ఓకే, ఇది ఎల్కేజీ. ఓకే, ఎల్కేజీలోనే మీరు ఇన్ని నేర్చుకుంటారు. ఓకే, ఎందుకంటే ఇది వాస్ట్ సబ్జెక్ట్. తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే 4 పాయింట్లు పట్టుకొని దాన్ని 40 రోజులు తిప్పుతారు. మన దగ్గర 4000 పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఓకే ఒక 40 పాయింట్లు మీకు టకటక 4 రోజుల్లో నేర్పించడం. అంటే నేను ప్రతి రోజు మనం తారావళి క్లాస్ లో ఎవ్రీ డే క్లాస్ ఇన్ఫర్మేటివ్ క్లాస్ ఉండింది. ఏ క్లాసు కూడా అసలు టైం క్లాస్ లేకుండా ఉండింది. అలాగే దీంట్లో కూడా ఎవ్రీ డే క్లాసు ఒక ఉత్కంఠంగా నడుస్తుంది అనమాట. అది సో ఏ రోజు కూడా క్లాస్ మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, వయసు, మీ లగ్నానికి వయసు ఎంత, ఓకే మీ లగ్నంలో గ్రహానికి వయసు ఎంత, ఓకే ప్లస్ గోచార ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఏ విధమైన రక్షణలు జాగ్రత్తలు మీరు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు క్లాస్ లో తెలుస్తాయి. ఓకే, ప్లస్ బాతింగ్ రెమెడీస్ ఏం చేయాలి, శివలింగానికి దేంతో మీరు పూజ చేసుకోవచ్చు అంటే అభిషేకం చేసుకోవచ్చు. ఓకే, అండ్ క్రిస్టల్ రెమెడీస్ మీరు ఏమేమి యూజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మీకు అక్కడ తెలిసిపోతాయి. సో ఇవాళ మనం ఏం క్రిస్టల్ యూజ్ చేసుకుంటాం, నెక్స్ట్ వేరే ప్రాబ్లమ్ కి క్రిస్టల్ మార్చుకోవాలంటే కూడా ఏం చేయాలి అనేది కూడా మీకు అక్కడ లైఫ్ టైం గురించి తెలుస్తుంది. అంతేగాని వాళ్ళకి రేపటికి ఎల్లుండికి కాదు. ఓకే, గోచారం అంటే ఇక లైఫ్ లో ఎప్పుడు మారినా సరే మీరు దానికి సంబంధించిన సీక్రెట్స్ అనేది మీకు తెలుస్తాయి. ఓకే, సో నా తరపు నుంచి మా పీపీటీలు అన్ని తెలుగులో ఓకే అచ్చ తెలుగులో తయారు చేశాము. కొంతమంది తెలుగు ఇంగ్లీష్ 2 కావాలి కాబట్టి రెండింటిని సమ్మేళనం చేసి మరీ చేశాము. మా తరపు నుంచి ఏమీ లేట్ లేదు. సో 9వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లోనూ క్లాస్ మొదలైపోతుంది. ఈ లోపల ఫాస్ట్ గా జాయిన్ అవ్వండి. అండ్ మళ్ళీ కొత్తగా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి మళ్ళీ మేము ఈ పాత ఏవైతే కనుక గ్రూప్ లో పంపించామో నవగ్రహాలకు సంబంధించిన అన్ని వీడియోలు నేను పంపించాను. 9 వీడియోలు పంపించాను, చూసారా గ్రూప్ లో. ఆ వీడియోస్ చూస్తే ఒక్కొక్క గ్రహం మీకు ఏమిస్తుంది, మీకు ఎలా ఇస్తుంది, ఎంత ఇస్తుంది, దానికి ఏం కావాలి, ఓకే వాళ్ళ డిసిప్లిన్స్ ఏంటి అనేది మీకు అక్కడ అర్థమైపోతుంది. సో మళ్ళీ అదే గ్రహాల గురించి మనం కూర్చొని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ నవగ్రహాల వీడియోస్ చూడండి. ఓకే, ఒక సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి డీటెయిల్స్ పంపించా, అది చేసుకోండి. ఓకే, సో ఇంకేం డౌట్లు ఉంటే చెప్పండి. ప్రశాంతి గారు చెప్పండి మేడం. మాస్టరీ ఇన్ ఆస్ట్రాలజీ తెలుగులో చేస్తా అంటున్నారు కదా, సో అది మాస్టర్ ఇన్ చేయాలి. ఆస్ట్రాలజీ తెలుగులో చేస్తానని చెప్పలేదండి, హిందీలో మాస్టర్ ఇన్ ఆస్ట్రాలజీని శ్రీనివాస్ గారు అటెండ్ అయ్యారని చెప్పారు. అవును, అంటే ఇది డెమో వీడియో ప్రీవియస్ ది మన చూసాను లాస్ట్ ఇది ది. సీక్రెట్స్ ఆఫ్ లగ్న. అవును, ఇది సీక్రెట్స్ ఆఫ్ లగ్న అండి. అంటే హిందీలో శ్రీనివాస్ గారు మాస్టరీ ఇన్ ఆస్ట్రాలజీ చేశారు, ఇది అవసరం లేదు అని ఇప్పుడు చెప్పారు కదా. సో నా క్వశ్చన్ ఏంటంటే తెలుగులో మీరు మొన్న అనౌన్స్ చేసినట్టు విన్నాను, తెలుగులో ఇదే డెమో వెబినార్ సీక్రెట్స్ ఆఫ్ లగ్న మనం సీక్రెట్స్ ఆఫ్ లగ్నానే చేస్తున్నాం. ఫ్యూచర్ లో మనకి మాస్టరీ ఇన్ ఆస్ట్రాలజీ అంటే నేను హిందీలో చేయలేదు, అది వస్తే చూద్దాం. అది మనం ముందే ఇప్పుడే అన్ని ప్లాన్లు చెప్పలేము. ఎందుకంటే ముందు ఇప్పుడు హిందీలో అన్ఎక్స్పెక్టెడ్ గా 2 వర్క్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. ఇప్పుడు ఆ 2 వర్క్స్ ని కంప్లీట్ చేయాలి.
ఓకే. ఓకే. అంటే అది చేసే ఉద్దేశం ఉంటే ఆల్రెడీ నవగ్రహ చేశాను కదా! స్కిప్ చేయమంటారా అని అడుగు ప్రస్తుతం. ఓకే. ఓకే. అనుష గారు చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ అండి. ఇది యాక్చువల్‌గా 'నవతార' చార్ట్ చూస్తున్నప్పుడు మామూలుగా ఒక ఒక లగ్న నక్షత్రము వదతార అయినప్పుడు అది లగ్నంలో ఉంటుంది కదా! ఆ నక్షత్రం యొక్క రాశ్యాధిపతి గూడా ఆ గ్రహం గూడా లగ్నంలో ఉంటే ఎలాంటి వదతార అయ్యుండి ఇప్పుడు ఆయన లగ్నంలో ఉన్నాడు. ఓకే. ఈ 2 కలపకండి. వదతార ఆ నక్షత్రంలోనే ఉంటే గనుక ప్రాబ్లమే. ఓకే. అంటే డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇప్పుడు లగ్న నక్షత్రం జ్యేష్ఠ మృగశిర వాళ్ళకి లగ్న నక్షత్రం వృశ్చిక లగ్నంలో జ్యేష్ఠలో ఉంది. మృగశిర వాళ్ళకి అది వదతార అయింది కదా! 22వ నక్షత్రం కదా! 22వ నక్షత్రం లగ్నంలోకి వచ్చింది. అది ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ జ్యేష్ఠ నక్షత్రం అంటే బుధుడు కదా! ఆయన కూడా లగ్నంలోనే ఉన్నారు. కాకపోతే అనురాధ నక్షత్రంలో ఉన్నారు. అనురాధ నక్షత్రంలో ఉన్నాడు. కానీ అది ప్రాబ్లమేటికే. ఎప్పుడు కూడా చెట్లకి వాటరింగ్